తెలంగాణలో అతిపెద్ద పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో మలేషియా అత్యాధునిక టెక్నాలజీతో కాలుష్య రహిత ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ వెలుపలే వ్యర్థాలతో ఫ్యాక్టరీకి అవసరమయ్యే విద్యుత్ తయారు చేసే విధంగా ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఈ ఫ్యాక్టరీ రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రాండ్గా ప్రారంభోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఫ్యాక్టరీలో పామ్ ఆయిల్ గెలల్ని ఎలా హీట్ చేస్తారు, అది ఎలా ఆయిల్ గా మారుతుంది, పామ్ ఆయిల్ గెలలు ఆయిల్ గా మారడానికి ఎన్ని దశలున్నాయి, ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఎంత, వీటన్నింటిపై నర్మెట్ట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ శివతేజ్ రిపోర్ట్ చేస్తారు. అతిపెద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లా నర్మెటలో ఏర్పాటైంది. దీనిని ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆయిల్ పామ్ పంట పండించిన రైతులంతా కూడా మొదటగా ఫ్యాక్టరీకి వస్తారు. ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం నిల్చున్న చోటే వారు పండించిన పంటలంతా కూడా అన్లోడింగ్ చేస్తారు. అన్లోడింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా క్రషింగ్కి వెళ్తుంది. ఆయిల్ ఫామ్కి సంబంధించిన గెలలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 3 బాయిలర్లు ఏవైతే ఉంటాయో ఆ 3 బాయిలర్లోకి వచ్చి చేరుతాయి. మొదటి బాయిలర్లోకి వచ్చి చేరుతుంది. వచ్చి చేరిన తర్వాత ఒక్కో బాయిలర్కు ఒక్కో హీటును ఇక్కడ అమరుస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న మాటల ప్రకారం ఈ బాయిలర్ల వద్ద ఏదైతే వేడి జరుగుతుందో అత్యంత ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ మిషన్లు నడుస్తున్నప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో ఆ గెలలన్నింటినీ కూడా హీట్ చేస్తారు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రతలో వాటిని అన్నింటినీ కూడా బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన అనంతరం అవన్నీ కూడా ఇట్లా ముట్టుకుంటే పగిలిపోయేంతగా హీట్ చేస్తారంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఆ స్థాయిలో హీట్ చేసిన తర్వాత 3 బాయిలర్లు ఒక్కో బాయిలర్కు ఒక్కో ఉష్ణోగ్రతను ఏర్పాటు చేస్తారు. ఉష్ణోగ్రతను ఏర్పాటు చేసిన తర్వాత ఆ 3 బాయిలర్లలో హీట్ చేసిన అనంతరం అవన్నీ కూడా బాయిల్డ్ చేసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మిషన్లోకి వచ్చి చేరుతాయి. సో ఇక్కడ నుంచి గెల సపరేట్ అవుతుంది. ఆ గుజ్జు ఏదైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా వేడి చేసిన తర్వాత వచ్చేటటువంటి గుజ్జు అంతా కూడా సపరేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి గెల వేస్టేజ్ గెల అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ గుజ్జు అంతా కూడా ఇటు సైడ్ వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఆ పైన కనిపిస్తున్నటువంటి 3 బాయిలర్లు ఏవైతే ఉంటాయో ఆ 3 బాయిలర్లకు కూడాను అటు గుజ్జు నుంచి వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్, అలాగే ఏదైతే ఆ గింజ లోపల ఉన్నటువంటి పలుకు నుండి వచ్చినటువంటి ఆయిల్ను కిరణ్ ఆయిల్ అంటారు. సో ఈ 2 ఆయిల్ కూడా రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఒక ఎల్లో కలర్ పైప్ ద్వారా ఉన్నటువంటి కింద ఒక బాక్స్ ఏదైతే కనిపిస్తుందో ఆ బాక్స్లో క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి షెడ్లోకి ఏమో కిరణ్ ఆయిల్ అంతా కూడా వెళ్తుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ను ఇటు వంట చేసుకోవడానికి అనుగుణంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ నుంచి వంటకు సంబంధించినటువంటి ఆయిల్ని అయితే తీస్తారు. ఇక ఈ కిరణ్ ఆయిల్ నుంచి ఏదైతే కాస్మోటిక్ సంబంధించినటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ మాత్రం ఆ కిరణ్ ఆయిల్ నుంచి వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నర్మెట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రత్యేకతలేంటి? ఈ ఫ్యాక్టరీని అసలు ఎలా రూపొందించారు? ఫ్యాక్టరీ ప్రత్యేకతలపై అధికారులు చెప్తున్న విషయాలేంటి? ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతమందికి ప్రయోజనం చేకూరబోతోంది? పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ విశేషాల్ని మా కరెస్పాండెంట్ శివతేజ్ రిపోర్ట్లో చూద్దాం. మాట్లాడడానికి డిప్యూటీ మేనేజర్ ప్రణేష్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రణేష్ గౌడ్ గారు, అసలు ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది? ఇది మనకు నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ 2 సంవత్సరాల కిందట కన్స్ట్రక్షన్ ప్రారంభమై చివరి దశకు వచ్చి 22వ తారీఖు నాడు మనకు సీఎం గారిచే ఓపెనింగ్కి ప్లానింగ్స్ నడుస్తున్నాయి. మనకు 2 సంవత్సరాల కిందట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి మనకు 30 టన్నుల కెపాసిటీ పర్ అవర్ 30 టన్స్ కెపాసిటీతో 120 టన్నుల వరకు పెంచుకునే సామర్థ్యం గల ఫ్యాక్టరీ నిర్మితం అయ్యింది. ఇప్పుడు దీనికి అనుబంధంగా మనకు 4 మెగావాట్ల పవర్ ప్లాంటు, తర్వాత పామ్ కెర్నల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే యూనిట్, ఈ వచ్చిన వేస్ట్ వాటరు బయట పొల్యూషన్ అవ్వకుండా రీయూజ్ చేయడానికి వచ్చిన వేస్ట్ వాటర్ని కూడా రీట్రీట్మెంట్ చేసి మళ్ళీ లోపల యూజ్ చేసే యూనిట్ కూడా మనకు అందుబాటులో ఉంది. తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి అశ్వరావుపేట కావచ్చు, అప్పారావుపేట కావచ్చు, ఇట్లాంటి చోట్ల కూడా ఈ ఆల్రెడీ ఫ్యాక్టరీస్ ఉన్నది. దీనికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి? ఈ ఫ్యాక్టరీని ZLD అంటారండి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్. అంటే ఎటువంటి వ్యర్థ పదార్థాలు మనకు పొల్యూషన్ వాతావరణానికి కాలుష్యం చేయకుండా మనం అంతా రీయూజ్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేయబడింది. అలాగే పామ్ కెర్నల్ ఆయిల్ యూనిట్ ఒకటి ఉంది అడిషనల్గా. తర్వాత ఇది రిఫైనరీ కూడా ఇక్కడనే నెలకొల్పుతున్నారు.
ఇది మనకు తెలంగాణలోనే మొదటి ఫ్యాక్టరీ రిఫైనరీతో పాటు ఉండే ఫ్యాక్టరీ అవుతుంది మరియు ఎక్స్పాన్షన్ అయిన తర్వాత అతిపెద్ద ఫ్యాక్టరీ కూడా ఇదే అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. 2 ఆయిల్ లభిస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఆ 2 ఆయిల్ వేడికి యూజ్ చేస్తారు. అసలు ఎట్లా ఆయిల్ను మీరు బయటకు తీస్తారు? ఇది మనకు వచ్చిన గెలలు కాయలు పైన గుజ్జులో వచ్చే ఆయిల్ని క్రూడ్ పామ్ ఆయిల్ అంటారు. దాని లోపల గింజలు ఉన్న పప్పు నుంచి వచ్చే ఆయిల్ని పామ్ కెర్నల్ ఆయిల్ అంటారు. ఈ క్రూడ్ పామ్ ఆయిల్ అనేది మనకు బయటకు రిఫైనరీ అయిన తర్వాత మనం తినడానికి ఉపయోగిస్తారు. ఏదైతే పామ్ కెర్నల్ ఆయిల్ గింజ నుంచి వచ్చే ఆయిల్ ఉంటుందో అందులో అది మాత్రం మనకు కాస్మెటిక్స్ కోసం సోప్స్లో ఆయిల్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ క్రీమ్స్లో అలాంటి వాటిలో యూజ్ చేస్తారు. సో మొత్తంగా అంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే అటు ఈ ఫ్యాక్టరీకి సంబంధించి అటు విద్యుత్తును కావచ్చు, లేదంటే ఇందులో యూజ్ చేసినటువంటి వాటర్ను రీసైక్లింగ్ చేయడం కావచ్చు, మీకు కావాల్సినటువంటి విద్యుత్తును ఇందులోంచే కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేంటి వివరాలు? ఇప్పుడు మనం ఏదైతే పామాయిల్ గెలలు కాయలు మనం క్రషింగ్ చేస్తామో క్రషింగ్ చేసిన తర్వాత వచ్చే పీచు పదార్థం, ఈ పీచు పదార్థాన్ని మనకు 2 విధాలైన పీచు పదార్థాలు వస్తాయి. ఒకటి పామ్ ఫైబర్, ఒకటి షెడ్డెడ్ ఫైబర్ అంటారు. షెడ్డెడ్ ఫైబర్ అయితే ఏదైతే ఎంటీ గెల ఉంటుందో ఆ గెల నుంచి కూడా ఆయిల్ తీసిన తర్వాత వచ్చే ఆ ఫైబరు తర్వాత ఏదైతే పామ్ నట్ అంటున్నామో దాన్ని పగలగొట్టిన తర్వాత వచ్చే పెంకు, ఈ 3 వ్యర్థాలను మనము బాయిలర్లో మండించి ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన పవర్ని ఉత్పత్తి చేస్తాం. మనం ఇక్కడ 4 మెగావాట్ల పవర్ ప్లాంట్ నెలకొల్పడం జరిగింది. అంటే రాబో రోజుల్లో కూడా తినడానికి అనుకూలంగా ఉండే ఆయిల్ని ఇక్కడే తయారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం ల్యాండ్ సేకరించారా? అది ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం? ఇప్పుడు మనకు 22వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రిఫైనరీ కూడా శంకుస్థాపన చేస్తున్నారు. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా ఆల్రెడీ మనకు సేకరించబడి ఉంది ఇదే ఫ్యాక్టరీలో. దానికి లేఅవుట్ అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రిఫైనరీ కన్స్ట్రక్షన్కి వెళ్తారు. సో ఇది మొత్తంగా ఈ ఫ్యాక్టరీలో ఏదైతే జరుగుతుందో పనిలో ఎక్కడా కూడా ఇందులో వచ్చినటువంటి వేస్టేజ్ను కూడా ప్రతిదాన్ని కూడా కంపెనీ యూజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చినటువంటి వేస్టేజ్ ద్వారా అటు విద్యుత్తును కావచ్చు, ఇందులో వాడినటువంటి నీరును కావచ్చు రీసైక్లింగ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ 2 ఆయిల్ వస్తాయి. ఒకటి క్రూడ్ ఆయిల్తో పాటు ఇత్తులో నుంచి వచ్చేటటువంటి ఒక ఆయిల్ ద్వారా కాస్మెటిక్ ఆయిల్ను కూడా తయారు చేస్తున్నారు. వాటిని కాస్మెటిక్ పర్పస్లో బయటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణలోనే అతిపెద్దదైనటువంటి ఈ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది రోజుల్లోనే ఆయిల్ ఫామ్ అంటేనే మేడ్ ఇన్ సిద్దిపేటగా మారబోతుంది. మరోవైపు ఈ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 1000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం లేకపోలేదు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సిద్దిపేట.